నేరేడ్ మీట్ బీఆర్ఎస్ కార్పొరేటర్ మీనా ఉపేందర్ రెడ్డి మరియు బీఆర్ఎస్ యువ నాయకుడు సాయి కిరణ్ రెడ్డిలు మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ సమక్షంలో బీజేపీ పార్టీలో జాయిన్ అయ్యారు. కేంద్రంలో నరేంద్ర మోడీ పాలన నచ్చి తాము బీజేపీ పార్టీలో చేరినట్లు ఈ సందర్భంగా వారు తెలిపారు. నేరేడ్ మీట్ సరస్వతి ఫంక్షన్ హాల్లో జరిగిన ఒక కార్యక్రమంలో సుమారు 250 మంది బీఆర్ఎస్ కార్యకర్తలు మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్, మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు చేతుల మీదుగా బీజేపీ కండువా కప్పుకున్నారు. ఈ కార్యక్రమంలో మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్, మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు, స్థానిక కార్పొరేటర్లు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈటల రాజేందర్ మాట్లాడుతూ రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ జెండా ఎగరవేస్తామని, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయం తామేనని, నరేంద్ర మోడీ నాయకత్వంలో పార్టీని బలోపేతం చేస్తామని తెలిపారు. క్రమశిక్షణకు మారుపేరుగా నిలిచే బీజేపీ ఇతర పార్టీలకు భిన్నంగా ఉంటుందని, కాబట్టి సిద్ధాంతాలకు అనుగుణంగా పనిచేయాలని కొత్తగా చేరిన నాయకులకు సూచించారు. ఈ దేశానికి స్వాతంత్రం సాధించుకొని 100వ సంవత్సరం అడుగుపోతున్న శుభకారణంలో వికసిత్ భారత్ అని చెప్పి ఇలా గొప్పగా స్వప్నం, గొప్పగా కలగలుగుతున్న వ్యక్తి మోడీ గారు. కాబట్టి ఇవాళ మోడీ గారు ఒక మంచి పునాదిని, మంచి ప్రజాస్వామిక వ్యవస్థని, అన్నిటికీ మిక్కిలి ఒక సిస్టమ్ని ఇలా మనందరికీ అందిస్తున్న వ్యక్తి. కాబట్టి రాబోయే కాలంలో భారతదేశం ఒక గొప్ప ప్రజాస్వామిక దేశంగా, అభివృద్ధి చెందిన దేశంగా, ప్రపంచానికి ఒకనాడు ఇవాళ విశ్వగురువుగా వెలిసిన భారతదేశం రాబోయే కాలంలో మళ్ళీ విశ్వగురువు స్థానాన్ని సంతరించుకునే స్థాయికి ఎదగాలని చెప్పి ఆ ఎదురులో మోడీ గారు వేసిన పునాది తప్పకుండా మనందరికీ మార్గదర్శకంగా ఉంటుందని చెప్పి భావిస్తా ఉన్నాం. రేపు మనకు ఇంజనీర్ రామచంద్రరావు చెప్పినట్టుగా హైదరాబాద్ లో 100%, ఇవాళ మొత్తం తెలంగాణలో బలంగా ఉన్నటువంటి ప్రాంతం మన జీహెచ్ఎంసీ ప్రాంతం. అందువలనే మన మల్కాయిలో ఈ చుట్టుముట్టిన మనం గుర్తుపెట్టుకోండి, నల్లగొండ మనకు భువనగిరి కొంచెం ఎక్కడో కొంచెం దారి తప్పినాం, కానీ అదర్వైజ్ మొత్తం జీహెచ్ఎంసీ చుట్టుపక్కల అంతా మనం ఉన్నాం. మెదక్ నుంచి వెళ్ళి అటుతరంకి వచ్చినాం మనం. ఇక్కడ విశ్వేశ్వరుడు గారు కాన్స్టిట్యూన్సీ గెలుచుకున్నాం మనం, ఇక్కడ మల్కాయిలో గెలుచుకున్నాం మనం, సికింద్రాబాద్ గెలుచుకున్నాం మనం, హైదరాబాద్ లో కూడా గొప్ప ఓటు సాధించుకున్నాం మనం. రేపటి కాలంలో జీహెచ్ఎంసీ మీద ఇవాళ హైదరాబాద్ గడ్డ మీద వికసించేది కమలం గుర్తు మాత్రమే. గెలిచే పార్టీ ఇవాళ కమలం భారతీయ జనతా పార్టీ మాత్రమే. కాబట్టి నేను ఒకటే అందరూ కోరుతున్నాం, మన దాంట్లో నాయకత్వాన్ని కొనలేదు, స్పేస్ కూడా ఒకలేదు, గుర్తుపెట్టుకోండి. ఇది ఆరంభం మాత్రమే. మొన్నటి పార్లమెంట్ ఎన్నికల్లో మొట్టమొదటిసారిగా తెలంగాణలో అధికారంలో ఉన్న పార్టీ 40% ఓట్లు సాధిస్తే 35% ఓట్లు సాధించి నువ్వా నేనా అని చెప్పి సందేశం ఇచ్చింది భారతీయ జనతా పార్టీ. దానికి ఆశ్రయించింది తెలంగాణ జాతీయ మర్చిపోవడం. రేపటి కాలం అంతా మనమే రేపు ఎగిరేటువంటిది భారతీయ జనతా పార్టీ జెండా మాత్రమే. కాబట్టి ఇవాళ జై